హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా బాస్ ఏ రియల్ గేమ్ షో. అందరూ బాగున్నారా? ఈరోజు మెగా బాస్ మన కంటెస్టెంట్స్కి ఇచ్చిన టాస్క్ కంటెస్టెంట్స్ వర్సెస్ కంటెస్టెంట్స్. బనానా రెడీ అయిపోయింది, ఇంకా టాస్క్ చేయాలి. టఫ్. వినయ్ గారు చెప్తాను, ఇంత కష్టమైన టాస్క్ ఇచ్చారు. నేను ఇప్పుడు దీంతో ఎలాంటి కుస్తీలు పడాలో ఏమో. యుద్ధం చేస్తాను మొదలైతే. నేను ఎంత సింపుల్ టాస్క్ ఇచ్చానంటే మీకు కళ్ళకు గంతలు కట్టుకొని ఏ పనైనా చేయొచ్చు తెలుసా, నలిగిపోకోకుండా. ఏ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వినయ్ గారు బనానా అయితే తీసేసాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎక్కడన్నా డ్యామేజ్ ఉందో అక్కడ డ్యామేజ్ ఉందో అని లేకుండా చూడండి, ఎక్కడ డ్యామేజ్ లేకుండా నీట్గా అయితే తీసాను నేను. ఏంటి కళ్ళ గంతులు కట్టడం ఆశపోతున్నారు? అదేం లేదండి, ఇవాళ కంటెస్టెంట్స్ వస్తే కంటెస్టెంట్స్ అనమాట. అంటే మాలో ఉన్న కంటెస్టెంట్ మేము ఒక టాస్క్ ఇంకో కంటెస్టెంట్స్కి ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన టాస్క్ మేము చేయాలన్నమాట. సో ఇవాళ నాకు ప్రియాంశి గారు ఇచ్చిన టాస్క్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకోవాలి అండ్ కళ్ళకి గంతలు కట్టుకుని ఇంట్లో ఉన్న పనులు చేయాలి. లైక్ ఊడటం, అంట్లు తోమడం, నెక్స్ట్ కూరగాయలు కట్ చేయడం అనమాట. సో నేను ఫస్ట్ ఇప్పుడు బాండీ తోమడం నుంచి స్టార్ట్ చేస్తున్నా. కమాన్, కొంచెం ఇది బ్యాచిలర్ కిచెన్, కొంచెం బాగోదు ఏమనుకోకండి. నాకు తెలిసి రోజు కుకింగ్ చేస్తున్నా కాబట్టి మా కిచెన్లో రెగ్యులర్గా నాకు తెలిసిన స్పాట్ అయ్యేది ఇక్కడ. అయితే ఒక వాటర్ క్యాన్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ మాది ఇండక్షన్ స్టవ్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా తోమడం. డైలీ రూమ్లో నేనే అంటే తోమాల్సింది. ఎస్ అయిపోయింది. ఇది మేము ఇప్పుడు దగ్గర పెట్టుకున్న స్పాట్స్ అన్నమాట. సారీ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇల్లు తుడుతాం. జాగ్రత్త చెయ్యి వండుద్ది. చిల్లీస్ చూసారు కదండి ప్రియాంశి గారు. ఓకే, నా సాటిస్ఫై. మళ్ళీ ఏ నేను కూడా కట్ చేయమంటారు, ఎందుకంటే మనకి వీడియోలు ఎంత అయిపోతుంది కదా. సో ఎందుకు లేదు, బెటర్ దీని కూడా కట్ చేస్తాను. ఓకే, చూసారు కదా, మీకు ఏమైనా డౌట్ రాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇది కళ్ళకి గంతలు కట్టేసినా కదా నాకు ఏదో కూడా కనిపించట్లేదు, ప్రామిస్. ఎందుకంటే చీటింగ్లో గేమ్ ఆడకూడదు కాబట్టి. నేను ఎలా కట్ చేసా కూడా నాకు తెలియదు, ఇప్పుడు నేను తీసి చూసే కానీ. సో థ్యాంక్ యూ.
అండ్ ప్రియాంశి గారు ఓకేనా, మీ టాస్క్ నేను చేసేసినాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాకు ఈరోజు టాస్క్ ఏమిటంటే హర్ష గారు బాలకృష్ణ భాషలో కేతో స్టార్ట్ అయ్యేటువంటి అక్షరం, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఏదైనా సరే, ఒక 15 నేమ్స్ని చెప్పాలని చెప్పారు. బాలకృష్ణ వయసులో చెప్పమన్నారు కాబట్టి నేను బాలకృష్ణ వయసులో చెప్పడం జరుగుతుంది. ఆనాటి కర్ణుడు, కుంతి, కైకేయి, కౌసల్య, కీర్తన సురేష్, కాజోల్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కాంచన, కీచకుడు, కాళీ, కాలకేయ, కీర్తన, కావ్య, కొమరంపులి, కోటీశ్వరుడు. ఒక పేరు ఎక్కువగానే చెప్పాను బాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరంతా కూడా ఇలాగే మా షోని చూస్తూ అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై హింద్. హాయ్ మెగా బాస్. ఈరోజు టాస్క్ ఏంటంటే కంటెస్టెంట్ వర్సెస్ కంటెస్టెంట్ అనే టాస్క్ మెగా బాస్ గారు ఇచ్చారు. సో మనకు ఆపోజిట్ ఒక కంటెస్టెంట్ ఉంటారు. సో నాకు ఈరోజు టాస్క్లో వచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే డాక్టర్ చిరు ప్రసాద్ గారు. చిరు ప్రసాద్ గారు నాకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అలాగే చిరు ప్రసాద్ గారికి కూడా నేను కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. చిరు ప్రసాద్ గారు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే 2 టాస్క్లు ఇచ్చారు. ఒకటి 30 గుంజీలు తీయాలి, అలాగే దాంతోపాటు ఒక 2 ఆనియన్స్, 4 టమాటో, 3 క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 200 గ్రామ్స్ పెరుగు, మొత్తం కలిపి 500 గ్రామ్స్ ఉండాలని చెప్పారు. సో ఇవన్నీ తినాలి, ప్లస్ అలాగే 30 గుంజీలు చేయాలి. ఈరోజు నా టాస్క్ వచ్చేసి ఇవన్నమాట. చిరు ప్రసాద్ గారు ఇచ్చిన టాస్క్కి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మెగా బాస్. చిరు ప్రసాద్ గారు ఇచ్చిన టాస్క్ 30 గుంజీలు ఇప్పుడు తీయబోతున్నాను నేను. 1 2 అబ్బా తమ్ముడు. బాస్ 30 గుంజీలు కంప్లీట్ అయినాయి బాస్. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర, టమాటా, క్యారెట్, గార్లిక్ అండ్ ఆనియన్, ఒక 200 గ్రామ్స్ కర్డ్ తినాలి. ఇది సెకండ్ టాస్క్. ఈ టాస్క్ కూడా నేను రెడీ ఉన్నా మెగా బాస్. ఫస్ట్గా కరివేపాకు తింటున్నాను. చిరుప్రసాద్ గారు కరివేపాకు 4 రెక్కలని చెప్పారు. 1 2 3 4. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తినమని చెప్పారు. కొత్తిమీర, తర్వాత మళ్ళీ గార్లిక్ తినమని చెప్పారు. గార్లిక్ 3 చెప్పారు, 3 తింటున్నాను. 2 3. అలాగే క్యారెట్ కూడా తినమని చెప్పారు. క్యారెట్ వచ్చి ఆనియన్ కూడా తినమని చెప్పారు. టమాటో కూడా తినమని చెప్పారు. 4 టమాటో.
వితౌట్ క్యారెట్. పచ్చి కూరగాయలు తింటూ ఇలా ఉంటున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలేదు పచ్చి కూరగాయలు ఇలా ఉంటాయని. కొంచెం ఎక్సర్సైజ్ ఇది డైట్. చిరుప్రసాద్ గారు మీకు దండమండి. ఇది క్యారెట్ కంప్లీట్, కరివేపాకు కంప్లీట్, కొత్తిమీర కంప్లీట్. సెకండ్ ఆనియన్, సెకండ్ టమాటా, టమాటా, ఇంత నేను ఏం మాట్లాడుకో తిను. అది కదమ్మా, ఇంత తినలేను. తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళగలవా? అవును తిను గణేష్, తిను బాబు. ఈటింగ్ కంప్లీట్. లాస్ట్ వన్ ఈస్ కర్డ్. కర్డ్ ఒకటి తాగితే టాస్క్ కంప్లీట్. మెగా బాస్ ఈటింగ్ అండ్ పుంజీలు. మై టాస్క్ ఈస్ కంప్లీట్. థ్యాంక్ యూ చిరు ప్రసాద్ గారు, నా టాస్క్తో నా దుంప తెంపేశారు. ఓకే, థ్యాంక్ యూ మెగా బాస్. ఇంత తిన్న తర్వాత ఓపిక లేదు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. ఏంటి రోజు అమ్మ ఇలా వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు టాస్క్లో భాగంగా హరికృష్ణ గారు నాకు టాస్క్ ఇచ్చారండి. చిన్నపిల్లలాగా చేయాలి ఈరోజు. సో చిన్నప్పుడు ఆటలు అవన్నీ గుర్తు చేస్తూ చిన్న స్కిట్ చేయాలి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ మై పర్ఫార్మెన్స్ లైక్ ఎవ్రీ డే. ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నా. మళ్ళీ చింతగిన్నెలన్నీ ఇంటి నిండా పచ్చావా? కాళ్ళ కింద పడితే జారి పడతావు, దెబ్బ తగులుతుంది. తీసేయండి, తీసి లోపల పెట్టేసాయి. గింజలు ఎత్తేసాయి. గుడ్ గర్ల్. మళ్ళీ నీళ్ళతో ఆటలు మొదలు పెట్టావా? నీళ్ళతో ఆడకు, జలుబు వేస్తుంది. హలో, నీకు పిచ్చిపోతుందారా? నీకు పిచ్చిపోతుందా? ఏం చెప్పడు? అదే నీకు పిచ్చిపోతుందా? ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను, తీసి మళ్ళీ ఫోన్తో ఆడుతున్నావు. ఫోన్తో ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎప్పుడు ఫోన్లో ఆటలు. పెట్టేసే, ఫోన్ పెట్టేసే, ఛార్జింగ్ పెట్టావు. మరి నేను కూడా అన్నతో పోయి ఆడుకుంటా. అమ్మ నాతో చొద్దు, ముట్టుకుంటూ అవుట్ చేసానేమో నేను అవుట్ కాదని ఏడుస్తుంది. మరి నన్ను అడ్డుపడి అంటాడు. నేను రియల్ గేమ్లో, నేను రియల్. అందరితో ఉరకలేదు మమ్మీ, వద్దు మమ్మీ నాతో. నేను ఉరుకుతా, ఫాస్ట్ ఉరుకుతాను. ఒక్కసారి వస్తాను. ఇద్దరు బయటికి వెళ్ళి ఆడుకుంటారా? ఇప్పుడు బయట కరోనా ఉంది, లోపలికి రండి. స్కూల్ ఓపెన్ అయితేనే కదా చదువుకోవాలి. స్కూల్కి వెళ్ళారా? రేపటి నుంచి అలవాటు అయిపోతుంది. రండి. స్కూల్కి వెళ్ళావా? మరి ఎక్కడికి వెళ్తావమ్మా? అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? అయితే ముందు స్కూల్కి వెళ్ళాక అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం. సరే, ఏడకేడకు. అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్దామా? ఓకే సరే, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి. లోపల రండి, పడుకుందరండి. హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ హరికృష్ణ మాట్లాడతాను. ఈరోజు నాకు
ప్రణీత సిస్టర్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక పచ్చిమిరపకాయ తిని మనం కామెడీ చేయాలి. అంటే ఈ పచ్చిమిరపకాయ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు చెట్టుని తెంచుకొచ్చిన పచ్చిమిర్చి చూడండి మీరే. ఓకేనా బా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి తిని కామెడీ చేస్తాను. ఓకే, రెడీ? అదిగో చుబ్బమ్మప్ప, ఇదిగో రంగమ్మప్ప. అప్ప కాదు పప్ప, ఏంటంటే గోపి కుంభదాసులో వచ్చానండి అయ్యా, కొంచెం దారెడ్గా చెప్పండి అయ్యా. నిన్న పొద్దున్న రంగమ్మ ఇంటికని ఎర్రగా బుర్రగా ఉంటుంది. రంగమ్మ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి చూసిన దాకుంది సూర్యకాంతం అట్లాగా, గుండమ్మ కథలో సూర్యకాంతం అట్లా ఉందండి అయ్యా. కానీ ప్రణీత సిస్టర్, నువ్వు ఇచ్చిన టాస్క్ చాలా బాగుంది, కానీ నాకంత మంటే చాలా బాగుంది. హాయ్ మెగా బాస్. సో నబీ గారు ఇచ్చిన టాస్క్ ప్రకారం లేట్గా వచ్చిన స్టూడెంట్కి అండ్ టీచర్కి కాన్వర్జేషన్ ఎలా ఉంటుందని సో ఇప్పుడు నేను చేయబోతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మీకు నేను 2 tables 3 tables చెప్పబోతున్నాను. ఓకే, మే కమ్ ఇన్ మేడం. లేట్ ఎందుకు వచ్చావమ్మా? మరేమో లేట్ ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటమ్మా? ఇంట్లో నుంచి తొందరగానే స్టార్ట్ అయ్యా మేడం. మరి లేట్ ఎందుకు అయింది? కానీ దారిలో వస్తుంటే మీరు అన్న విషయం గుర్తొచ్చింది మేడం. ఏంటంటే అప్పుడు మీరు చెప్పారు కదా మేడం, నిదానమే ప్రధానం అనేసి. అందుకోసమే నిదానంగా మెల్లగా చిన్నగా నిదానంగా వచ్చాను మేడం. అమ్మ తల్లి, నేను నిదానమే ప్రధానం అని జీవితంలో అన్నానమ్మా, స్కూల్కి రావడంలో అనలేదు. ఇలాంటి ఆలోచనలు మాత్రం ఇలాంటి పిల్లలకి బాగా వస్తాయి. ఇది కూడా జీవితమే కదా మేడం. ఏడ్చావులే, ఇంకా మాత్రం ఇలా స్కూల్కి లేట్గా వస్తే గ్రౌండ్లో నీల్ డౌన్ చేపిస్తా. వద్దు మేడం, ప్లీజ్ మేడం, నీల్ డౌన్ చేపియద్దు మేడం, ప్లీజ్ మేడం, ఇంకోసారి తొందరగానే వస్తాను మేడం. చూడండి, టాస్క్ ఇచ్చారు కదా మేడం చేయమని, ఫ్రాంక్ చేయమని. ఇదో చేసాను చూడండి. మా మేడం పేరు దివ్య, జర్నలిజం మేడము. చూడండి, ఎత్తట్లేదే. హలో హలో, ఎవరు? మేడం దివ్య గారు మాట్లాడుతున్నారా? నేనేం, చెప్పండి. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నేను మీ స్టూడెంట్ మాట్లాడుతున్నాను మేడం. ఏ స్టూడెంట్? ఏ గ్రూప్? మేడం అది గ్రూప్ ఎందుకు లేండి మేడం. అదే చెప్పు, తెలియాలి కదా నాకు. మేడం యాక్చువల్లీ అయితే నేనైతే మీ గ్రూప్ కాదు మేడం. అరే బాబు, నాకు మళ్ళీ పొద్దున్నే కాల్ చేసి ఇది చూపిస్తున్నావు. అరే మేడం, సీరియస్ అవ్వకండి మేడం, కొంచెంగా నా వర్షంలో ఆలోచించాను మేడం ఒకసారి. సీరియస్? అసలు ఏంటి నువ్వు? అసలు పొద్దున్నే కాల్ చేసి లవ్ చెప్తున్నావు ఏంటి అసలు? ఉండు, మా ఆయన పిలుస్తా. బావా. అయ్యో మేడం వెయిట్ మేడం. హలో హలో హలో. పెట్టు ఉండు. హలో మేడం, ఆగాను మేడం. చెప్పు మేడం. హలో 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 మేడం వెయిట్. హలో, ఫోన్ వచ్చేసింది.
బాస్ నేను చెప్పేస్తాను మేడం, మళ్ళీ సీరియస్ అయిపోతుంది. మరి ఆమె ఏదో కంప్లైంట్ గిప్లైంట్ అంటుంది. బాస్ ప్లీజ్ ఏమనుకోకండి, ఇంకోసారి చేస్తా. ఏంటది? అంటే మేడం మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. చాలా రోజుల నుండి మేము చూస్తున్నా, చాలాసార్లు చెప్పాలనుకున్నాను మేడం, నాకు వల్ల కావట్లేదు. సో అందుకే. ఏంటి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? ఎస్ మేడం. అరే బాబు నువ్వు ఆపాడా, నాకు మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు, ఏం పొద్దు పొద్దున కిందలు దిగుతున్నావు ఏంటి నువ్వు? మేడం కొంచెం మంచిగా మాట్లాడండి మేడం. అసలు అవును, ఇంత పొద్దునే ఫోన్ చేసి ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నావు అసలు? మేడం మీరంటే ఇష్టం మేడం, అందుకే చేస్తున్నాను మేడం ఏంది ప్రపోజ్. అంటే అసలు నువ్వు ఎక్కడ ఉండేది? నువ్వు ఇంత మార్నింగ్ కాల్ చేసి ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. మేడం ఏంటి మేడం అలా మాట్లాడతారు? మీరంటే ఇష్టం అని చెప్తున్నా. నువ్వు ఎక్కడ ఉండేది? మేడం మీ కాలేజీ మేడం. నేను మీ ఇంటి ఇల్లు ఎక్కడా? మా ఊర్లోనే మేడం. మీ ఊర్లో నేమ్ తెలీదా నీకు? మేడం మా ఊర్లో చెప్పు ఇంటికి తీసుకున్నంత అడ్రస్లు మాట్లాడావంటే స్టూడెంట్ చెప్పు తీసుకున్నంత స్టూడెంట్ లాగా ఉంది. ఓకేనా? మేడం కొంచెం మంచిగా మాట్లాడండి మేడం. ఏది మేడం మనకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ఉండు, మా ఆయన పిలుస్తా ఉండు. ఎందుకు మేడం? ఎందుకేంటి? అరే మీరంటే ఇష్టం అందుకని, ఏమనుకుంటున్నావు నువ్వు? మీరంటే ఇష్టం మేడం అందుకనే ప్రపోజ్ చేస్తున్నాం. దానికల్లా మీరు చెప్పుతో కొడతా అంటే ఏంటి అసలు? నువ్వు కూడా ఇంకోసారి ఇష్టం అని చెప్పావంటే ఇంకోసారి ఇష్టం అని చెప్పావంటే అరే మేడం అసలు ఏంటి మేడం మన ఇండియాలో అంటే చెప్పే స్వాతంత్రం లేదా? నాకు మ్యారేజ్ అయ్యింది మేడం. మ్యారేజ్ అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయకూడదు అని ఏమన్నా ఉందే మేడం? చేయకూడదు. ఏదో మేడం మేము చాలా సార్లు. అసలు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పరా నువ్వు అసలు? మేడం మేము మీ కాలేజ్కి వస్తుంటాను మేడం డైలీ. నేను స్టూడెంటే. మండికు ఇందాక కూడా అదే చెప్పావు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఏరియా ఏంటి? మేడం ఎవరు? మేడం ఇందాక చేశాను కదా మేడం, మరి ఎవరు అన్నారా? మళ్ళీ నువ్వు చేసావు ఫోన్? యాక్చువల్లీ మేడం సారీ మేడం. ఏంటంటే మీరు ఎందుకు ఫోన్ చేశారంటే మేడం, ఒకటి యూట్యూబ్లో మెగాబాస్ షో ఒక రియల్ గేమ్ షోనే ఒకటి రన్ అవుతుంది మేడం. సో అందులో టాస్క్ ఇచ్చారు మేడం ఫ్రాంక్ కాల్ చేయమని. మేడం చేయమన్నారు. యాక్చువల్లీ మీరు గుర్తొచ్చారు మేడం. వాళ్ళు ఆ మేడంకి చేయమని చెప్పారు. మేడం సారీ మేడం. అసలు నేను నబీ మేడం. హలో గుర్తొచ్చారా మేడం? సారీ మేడం ఏమనుకోకండి మరి. సారీ మేడం. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం. మరి మీకు మళ్ళీ ఫోన్ చేయాలా మేడం? ఏమనుకోకండి మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ఏజే ప్రసాద్. సో పనికి వెళ్ళాలి, పొద్దునే చేస్తున్న టాస్క్. సో నాకు ప్రతాప్ అన్న ఏం టాస్క్ ఇచ్చిండంటే, నేను చేయబోయే టాస్క్ ఆయన ఇచ్చిండు ఈరోజు నాకు, ప్రతాప్ అన్న. సో ఒంటి కాలు మీద నిలబడి సూదిలో దారం ఎక్కియాలంట. మరి ఎప్పుడైతే టైం అయితే కౌంట్ చేసుకోకండి, 45 సెకండ్స్. నేను ఎప్పుడైతే కాలు మీద ఉంటానో అప్పుడు తీసుకోండి, సరేనా బాస్? నేను రెడీ అయినాక చెప్తాను. ఇంకా అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఈ లాక్డౌన్లో ఎవరు ఎడికి పోకండి, జర ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. చాలా రైట్ ప్రతాప్ అన్న. టైం స్టార్ట్ నౌ. ఇగో దారం ఎక్కిచ్చేసిన, 45 సెకండ్స్ కాదు 10-15 సెకండ్స్లో ఎక్కిచ్చేసిన. థ్యాంక్ యూ, బట్ చాలా కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా కంటెస్టెంట్కి ఆల్ ద బెస్ట్. హాయ్ బాస్. టుడే నా అపోనెంట్ ఏజే ప్రసాద్ ఇచ్చిన టాస్క్ పెన్సిల్తో నోట్తో పెట్టుకొని రాయడం. లెట్స్ సీ వాట్ రాస్తున్నా.
అబ్బా థ్యాంక్ యూ బాస్. హాయ్ అండి, నేను మీ ఉప్పల్ బాల్ అండి. నన్ను ఇంటర్వ్యూ చేస్తారంట అండి ఇక్కడ. ఉప్పల్ బాల్ గారు, మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఇట్లా ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది క్యారీ చేస్తారా? అబ్బా, ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ బ్యాగ్ మీద ఉంటారు. నా హ్యాండ్ బ్యాగ్ ఏముంటుందో చూపిస్తారండి. ఇగో దువ్వెన, దూకోవడానికి దువ్వెన, ఇగో ఫేస్ వాష్, ఇగో గడ్డ, అదే చార్జర్ గడ్డ, ఫోల్డరా, ఇగో నా ఫోను, ఇగో లిప్స్టిక్, అంతే. ఇంకేముంటుంది నా బ్యాగ్ లో? మరి పైసలు? పైసలు కూడా ఉంటాయి. పైసలు ఎంత? 1,00,000 రూపాయలు ఉంటాయా? 1,00,000 రూపాయలు? అబ్బో, అదే 1,00,000 రూపాయలు అంటే నేను మీ షోకి ఎందుకు వస్తుంది లే. మళ్ళీ ఏం చేస్తున్నా 1,00,000 రూపాయలతో? 1,00,000 రూపాయలు ఉంటే అదే కిరాణా దుకాణం పెట్టుకుంటుండే మేము. ఇక్కడ మీ షోకి ఎందుకు వస్తున్నాం మేము? అంటే ఇప్పుడు ఏం దుకాణం పెడతారు మీరు? కిరాణా దుకాణం, సౌదాలు, ఇంకేం పప్పులు, ఉప్పులు, చక్కెరలు అవి పెట్టుకొని ఉంటుండే. ఈ దాకా వచ్చి మీ షో దగ్గర ఎందుకు ఉంటుండేలే. సరే, మరి ఇప్పుడు మీరు ఈ వీడియోలు తీస్తున్నారు కదా, ఇట్లా టిక్ టాక్ లా వీడియోలు, ఆ వీడియోలు చేయడం వల్ల మీకు అంటే ఇప్పుడు ఏమైనా జర షై ఫీలింగ్ అట్లాంటివి ఏమైనా అనిపిస్తుందా? అయ్యో, సెలబ్రిటీ కావాలంటే ఈ శైలి వీళ్ళు పడితే సెలబ్రిటీలు కాలేమబ్బా. ఇప్పుడు మనము పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తేనే కదా మనం సెలబ్రిటీ అయింది. ఇప్పుడు నేనైతే నా దగ్గరకు వస్తే మాత్రం నేనైతే పబ్లిక్ ని ఎంటర్టైన్ చేసి నేను ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాను. మరి ఇప్పుడు మీకు లక్షలు ఇట్లా ఈ వీడియోలతో 1,00,000 రూపాయల వరకు కమాయిస్తున్నారు, సంపాదిస్తున్నారు అని సినిమాలలో పోయే ఛాన్సెస్ ఉంది అని అన్నారు కదా, ఇట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు నాకు లక్షల సినిమాలలో లక్షలు వస్తున్నట్టే నేను సినిమాలకే పోతా. ఈ చిన్న టిక్ టాక్లు ఎందుకు చేసుకుంటుంటా? అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అయింది మరి టిక్ టాక్ వల్లనే కదా? అవును, టిక్ టాక్ వల్లనే ఫేమస్ అయినా, అదైతే నిజం. టిక్ టాక్ వల్లనే నేను ఫేమస్ అయినా. సో హాయ్ గైస్, అందరికీ నేను తెలుసుకోవాలి. మెగా బాస్ మాకు టాస్క్ ఇచ్చిండు ఇవాళ. అది అట్లా ఇవ్వలేదు. కంటెస్టెంట్స్ విఎస్ కంటెస్టెంట్ వీళ్ళిద్దరు ఒకరికి టాస్క్ ఇచ్చుకోవాలి. అయితే నాకు ఫోన్ ఇచ్చినోడు నా టాస్క్ ఇచ్చిండు. అదేంటంటే టంగ్ ట్విస్టర్ అంటే అట్లా ఇవ్వలేదన్న, మరి ఘోరంగా ఇచ్చిండు. మరి అదేంటంటే తెలుసుకోవాలన్నా, బియర్స్ అండ్ బెడ్ బాక్స్, బ్లాక్ బెడ్ బాక్స్, వైట్ డే బ్లాక్ బియర్స్ అండ్ బెడ్ బాక్స్, బ్లాక్ బెడ్ బాక్స్, వైట్ డే బ్లాక్ బియర్స్ అండ్ బెడ్ బాక్స్, వైట్. చూశారుగా ఫ్రెండ్స్ మన ఈరోజు టాస్క్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.